Hey guys, welcome to our ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ స్టేజ్ పైకి అక్కినేని నాగార్జున హోస్ట్గా దర్శనమిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఇక అందులో భాగంగా నిఖిల్తో మాట్లాడుతూ, ఈ వారం ఎందుకు నిఖిల్ నువ్వు కొంచెం లోగా అనిపించావు మొదట్లో, ఆ తర్వాత మళ్ళీ తిరిగి నీ ఆట నువ్వు ఆరంభించావు, కానీ ఎందుకో మొదట్లో కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది అని ప్రశ్నిస్తే నిఖిల్ మాట్లాడుతూ, సార్ నేను ఇక్కడ ఎటువంటి తప్పు చేయలేదు, ముఖ్యంగా అమ్మాయిలను వాడుకొని నేను గేమ్లో ముందుకు పోవాలని అనుకోలేదు, అది నా వ్యక్తిత్వమే కాదు. ఒకవేళ నేను గేమ్ బాగా ఆడకపోతే ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాను, కానీ స్ట్రాంగ్ అమ్మాయిలను ఎంచుకొని వారిని టార్గెట్ చేసి వారితో గేమ్ ఆడి నా చుట్టూ తిప్పించుకొని నేను ఇంకా కొన్ని రోజులు ఉండాలని అనుకోవడం అస్సలు నా కలలో కూడా ఊహించలేదు సార్. అలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని, కానీ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ నామినేషన్ సమయంలో ఆ మాటలే చెప్పారు. ముఖ్యంగా సీత అయితే నేనేదో ట్రాప్ చేసి ఇలా గేమ్ ఆడుతున్నానేమో అని అనిపించేలా చెప్పింది. ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. అందుకే నేను మొదట్లో ఫాస్ట్గా ఒక నిర్ణయం తీసుకొని ఈ హౌస్ నుంచి వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాను. నాకెవరు ఓట్లు వేయొద్దని కూడా చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యాను, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని నేను నిర్ణయం తీసుకొని ఈ హౌస్లో ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను సార్. ఆడియన్స్ని మళ్ళీ నాకు ఓట్లు వేయాలని అడిగాను అంటూ చెప్పాడు నిఖిల్. దీంతో నాగార్జున మాట్లాడుతూ, సరైన నిర్ణయం తీసుకున్నావు నిఖిల్, ఎవరేమన్నది కాదు, నీవు నీ ఆడియన్స్కి ఆన్సర్ చేయాలి, నీకు ఓట్లు వేసే వారికి ఆన్సర్స్ చెప్పాలి, కాబట్టి నువ్వు చేసింది తప్పు కాదు. నేను ఏ గేమ్ ఆడాను, ఏ విధంగా గేమ్ ఆడాను అన్నది ఈ హౌస్లో నుంచే నువ్వు వారికి చూపించాలి నిఖిల్, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు అంటూ ప్రశంసలు కురిపించారు. మరి నాగార్జున నిఖిల్తో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.